హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎపిసోడ్ ఎంతమంది చూశారు? ఎంతమంది కొంచెం బాధాకరం అనిపించింది? పర్లేదులే, ఇది కరెక్టే, వాడు జడ్జిమెంట్ కరెక్టే, వీళ్ళిద్దరికీ రెడ్ కార్డు ఎలిమినేట్ చేయడం కరెక్టే అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ బటన్ మాత్రం కొంచెం ప్రెస్ చేయండి, మనకు కొంచెం హైప్ వచ్చినట్టు ఉంటుంది, అంటే కొంచెం ఊపు వచ్చినట్టు వీడియోకి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ప్రసన్న గురించి మాట్లాడుకుందాం. ప్రసన్న ఎలిమినేట్ అయ్యాడు, శ్వేత ఎలిమినేట్ అయింది. ప్రసన్న మనస్తత్వానికి ఈ షోకి పనికిరాడు. ఎందుకంటే తను అనుకున్న విధానం కానీ, తన మనస్తత్వం కానీ, తన ఆలోచన తీరు కానీ, అతని సెట్ కానీ ఏంటంటే ఈ లొల్లి కానీ, అంటే అప్పుడప్పుడు గొడవలు పట్టడం, తర్వాత పంచాయతీలు, అనవసరంగా ఒకడి మీద నిందలేయటం, అనవసరం గొడవలు పెట్టుకోవటం, మాట్లాడటం, అది తన వల్ల కాదని తనే అంటున్నాడు. అక్కడ బోర్డు ఇచ్చేదంటూ నాగానికి డంబని బోర్డు ఇచ్చాడు. ఇస్తే నాగా అన్నాడు, నేను ఒప్పుకోను, దీన్ని యాక్సెప్ట్ చేయను అంటే, మరి ఇంకొక ఏం రీజన్ చెప్పాడు తెలుసా? నాకు లీడర్షిప్ ఇచ్చాడు, కానీ అంటే నాకు ఇంతకుముందు లీడర్ బ్యాడ్జ్ ఇచ్చాడు ప్రసన్నకి, నా మీద జారితో ఇచ్చాడు అనేమో ప్రసన్న అనుకున్నాడు. నాగా ఏమనుకున్నా అంటే, లేదు తనకి లీడర్షిప్ ఇస్తే తనేంటో కొంత ప్రూవ్ చేసుకోగలడు అన్నట్టు నేను ఇచ్చానని తను అంటున్నాడు. ఇప్పుడు దాంట్లో తన మీద జాలి పడితే కొంతమందికి నచ్చదు. ఎందుకంటే నాలో ఉన్న లోపాన్ని చూసి జాలి పడేస్తున్నారు, కానీ నా మీద ప్రేమతో ఇట్లేదు అన్న ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు, ఏదన్నా కొంచెం అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి మనస్తత్వం అలాగే ఉంటుంది. ఎందుకంటే జాలిని తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు బాధలు పడి జాలిపడి ఇప్పటికే జాలి చూపించినట్టు చాలా మంది ఉంటారు, దాన్ని తీసుకుపోయి ఉంటారు. వాళ్ళు జాలి చూపించిన వాళ్ళు ఏమొద్దంటే, వాళ్ళు ఏదైనా చేయాలని ముందుకెళ్తున్నా కానీ మనసు ఆ జాలి మీదకి వెళ్ళిపోయి ధైర్యంగా ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అందుకని వాడు కఠినంగా చేసుకోవడానికి కూడా నాకు జాలితోటి ఏమి చేయొద్దు అనే మనస్తత్వం కలిగి ఉంటారు. జాలిని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. చేయకపోవడం మంచిది, చేయకపోవడం వల్ల వాళ్ళు ధైర్యంగా ఉండగలరు. జాలితోటి అదే బాధతోటి ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అటువంటి ఏదన్నా ఇబ్బంది ఉండగానే వాళ్ళు, బాడీలో ఇబ్బంది ఉన్నవాళ్ళు. అదే మనస్తత్వం ప్రసన్నది. ఎందుకంటే తను చెప్పిన ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన దాంట్లో కాలు ఎలా పోయిందని అడిగితే, నైట్ టైము 2 గంటలప్పుడు బయటికి తినడం అలవాటు అంట. అట్లా వెళ్ళాడంట. వెళ్ళి పాపం ఏదో తీసుకుందాం నిలబడ్డాడంటే, ఎవడో తాగి కారు వేసుకొని వచ్చి గుద్దేశాడు. పాపం తనకి ఇక బ్యాడ్ లెక్క ఆ టైంలో గుద్దేసేటప్పుడు కాలు ఇరిగిపోయింది, తీసేయాలి పరిస్థితి వచ్చేసింది. అయినా కానీ తను మోటివేషన్ తోటి చాలా అవార్డులు గెలుచుకున్నాడు, కొన్ని సినిమాస్లో చేశాడు. తను ధైర్యానికి మెచ్చుకోవాలి. అయినా కానీ ఈ షోలోకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి అడుగు పెట్టమంటే గ్రేటే. గేట్ వరకు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, గేట్ నుంచి లోపలికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 20,000 మందిలో 15 మందిలో సెలెక్ట్ అవ్వడం అంటే సామాన్యం కదా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. 15 మందిలో సెలెక్ట్ అయ్యి ఈ స్టేజ్ మీదకి వచ్చి అగ్ని పరీక్షలో పాల్గొనటం, ఓటింగ్ ద్వారా ఆడియన్స్కి దగ్గర అవ్వటం కొంత కూడా తనకి ప్లస్ పాయింటే. కానీ ప్రసన్న మనస్తత్వానికి మాత్రం BB9 సెట్ కాదు. వాళ్ళు ఏదో ఇలాంటి మోటివేషన్ గల వ్యక్తిని తీసుకుందామని తీసుకున్న వాళ్ళు, తను అక్కడ కొంచెం ఆట తీరు కానీ మాట తీరు కానీ పాపం భరించలేకపోతున్నాడు. అక్కడ వాళ్ళ మధ్య ఆ వాతావరణానికి తను మెలగలేకపోతున్నాడు, అసలు తీసుకోలేకపోతున్నాడు. అక్కడ ఎవరు నిందేయాలంటే వేయలేకపోతున్నాడు గబక్కన. కొంతమంది BB9 ఎలా ఉంటుంది, ఏదో ఏ బీబీ షో అయినా సరే గయ్యను మీద పడిపోవాలి, ఉన్నాయి లేని క్రియేట్ చేసుకోవాలి, ఉన్నాయి లేని క్రియేట్ చేసి ఎలిమినేట్ చేసేయాలి, ఉన్నాయి లేని అనేసేయాలి, సడన్గా లొల్లి పెట్టుకోవాలి, సడన్గా పంచాయతీలు పెట్టాలి, సడన్గా ఎమోషన్ అయిపోవాలి, ఇలాంటివన్నీ జరగాలి అక్కడ. అలా సిచ్యువేషన్లు చేయటం ప్రసన్నకి చేత కాదు. తన మనస్తత్వం అలాంటిది, చాలా మంచి మనస్తత్వం కూడా ప్రసన్నది. అలా తట్టుకోలేడు. నేను ఎదురు వ్యక్తిని టక్కన మాట అనలేనని తనే బాధపడుతున్నాడు. నేను బాధపడ్డాడు అనలేక. వాళ్ళు అప్పటికన్నారు, నాగాను కాదు ఇంకేదన్నా చూడండి, వాళ్ళు ఇది చేసినా కానీ ఇంకెవరు లేరండి అన్న. తన మనస్తత్వం అదైనా ఉండొచ్చు, ఇంకోటి ఏది ఇస్తే ఏమవుద్దు వాళ్ళతో లొల్లి అన్నట్టు అది కూడా ఉండొచ్చు. అంటే ఆ పర్సన్ ఆ మనస్తత్వం BB షోకి సెట్ కాడనమాట. ఓకే, అయినా కానీ ఉన్నాడు, 15 మంది సెలెక్ట్ అయ్యి ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు వరకు పాపం ఎల్లో కార్డ్స్ వచ్చినాయి కాబట్టి సెట్ కాడనే పంపించేస్తున్నారు. అప్పటికి తను అన్నాడు, ఈ వాతావరణం నాకు సెట్ కాదన్నాడు. మన నవదీప్ కూడా అదే అన్నాడు, నేనే మోటివేషన్ చేశాను, నేనే నీకు గ్రీన్ కార్డు ఇచ్చాను, కానీ నువ్వు ఇలా పంచాయతీలకి నువ్వు తట్టుకోలేవు, నువ్వు సెట్ కావు దీనికి అని నవదీప్ ఓపెన్గా చెప్పేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. కొంచెం బాధాకర విషయం అయినా తను ఉండలేడు. ఒకవేళ BB9 షోలోకి వెళ్ళా కానీ ఉండలేడు ఆ వాతావరణంకి. పైగా మనవాళ్ళు కాదు, ఇంకా సెలబ్రిటీలు వస్తారు, గయ్యాడుగా వస్తారు అందరూ.
ఆ సెలబ్రిటీలు వస్తే అసలు తట్టుకోలేడు ప్రసన్న పాపం. ఓకే, ప్రసన్న ఇంటికి వెళ్ళడమే మంచిదని నేను అనుకుంటున్నాను. తన మానసికంగా ఆడికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే కూడా వెళ్ళడమే మంచిదని నేను అనుకుంటున్నాను. తనకు భవిష్యత్తులో మంచి కెరియర్ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి శ్వేత యూకే నుంచి వచ్చింది. పాపం చాలా కష్టపడింది. యూకే నుండి వచ్చింది, పుషప్పులు చేసింది, నవదీప్కి ప్రపోజల్ చేయమంటే చేసింది, బాగానే ఉంది. 15 మందిలో సెలెక్ట్ అయింది. ఆ ప్లాట్ఫామ్ మీదకి అడుగు పెట్టాలంటే ఎంతోమంది వెళ్ళిపోయారు, తనకు ఛాన్స్ వచ్చింది. కానీ వాళ్ళ అమ్మ కోరిక ఏంటి, ఆ ప్లాట్ఫామ్ మీద తను చూడాలి అనేది వాళ్ళ అమ్మ కోరిక నెరవేర్చింది. షూటింగ్ జరుగుతుండగానే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇక మన బాధాకర పాపం ఆడపిల్ల కాబట్టి చనిపోయింది కాబట్టి బాధగానే ఉంది. కానీ తన తల్లి కోరిక నెరవేర్చింది, స్టేజ్ మీద నిలబడటం. కానీ కొంచెం ఇక్కడ చేసిన తన మిస్టేక్ ఏంటంటే, ఆల్రెడీ ఎల్లో కార్డు వచ్చిన్న శ్వేత గేమ్లో హరీష్ చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఆల్రెడీ స్పోర్ట్స్ మ్యాన్ హరీష్, మాస్క్ మ్యాన్. మరి తను ఆడేటప్పుడు ముందు ఆ మూటలు తీసుకునేటప్పుడు హరీష్ వెళ్ళి తీసుకున్నాడు. అదే పండుకునే టైంలో కూడా హరీష్ని పడుకోబెట్టకుండా ఈ శ్వేత అక్కడ పడుకొని హరీష్ చేత మూటలు వేయించినట్టయితే బాగుండేది. హైట్గా ఉన్నాడు పర్సన్, ఇట్లా వంగితే కొంచెం దూరం లెంత్ కూడా కవర్ అవుతుంది, వేయగలడు. దాంట్లో కొంచెం గెలిచేవాళ్ళు తన బెనిఫిట్ శ్వేత అయితే ఉండగలిగేది. తను చేసిన తప్పు ఏంటంటే, ఆల్రెడీ నాకు ఎల్లో కార్డు వచ్చింది కాబట్టి హరీష్ నువ్వు ముందు ఆడేవు కదా, నువ్వు పండుకో, నేను మూటలు వేస్తాను, నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్ కదా, నాకు కొంచెం అడ్వాంటేజ్ అవుద్ది అనగానే పాపం హరీష్ కూడా సర్లే ఓకే అన్నాడు. ఆల్రెడీ పవన్తో కొట్లాడే కాడ మూటల కాడ హ్యాంకిల్కి కూడా తనకు దెబ్బ తగిలిందని చెప్తున్నాడు. రీజన్ బాగానే ఉంది. హరీష్ చేత వేయించినట్టయితే గెలిచేవాళ్ళే శ్వేత అక్కడ ఉండేది. కానీ శ్వేత వేయటం వల్ల వేయలేకపోయింది, మూటలు కొన్నే ఉండిపోయినాయి. వేయలేకపోవడం వల్ల తను ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బాధగానే వెళ్ళింది పాపం. అంటే భీమినైన్లోకి వెళ్ళొచ్చు అన్న ఆలోచన ఎవరికైనా కోరుకుంటుంది, అక్కడ ఉండేవాళ్ళు ఎవరికైనా. కానీ ఆ ప్లాట్ఫామ్కి అడుగు పెట్టాలే కదా వచ్చేది. పాపం వెళ్ళిపోయింది శ్వేత. కానీ శ్వేతకు ఓటింగ్ కూడా పెద్దగా ఏమి లేదు, ఎందుకంటే ఎక్కువ ఆడింది ఏమి లేదు కానీ ఓటింగ్ కూడా పెద్దగా లేదు. ఇంకా అస్సాంకి టికెట్లు పుచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అసలు నాకు అనిపించిన పర్సన్ ఎవరంటే అనూష రత్నం. ఇన్ని రోజులు మనం డిమాన్ పవను సరిగా ఆడ్డో అనుకుంటూ వచ్చాం. సార్ ఈరోజు ఎపిసోడ్లో వీళ్ళిద్దరు ఎలిమినేషన్ గురించి పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎలా ఆడారు, వాళ్ళు ఎలా ఉండారు, బయట ఇంటర్వ్యూలు ఎలా ఇస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. డిమాన్ పవన్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇంతకుముందు మన వీడియోలో కూడా అదే మాట చెప్పుకున్నాం, అదే మాట అక్కడ చెప్తున్నాడు. మరి మీ ఇంట్లో వాళ్ళు చూసి నీకేమని చెప్పారు అని అంటే, నువ్వు బయట బాగానే మాట్లాడతావు కదా, మరి షోలోకి వెళ్తే ఎందుకు మాట్లాడలేకపోయి, అసలు ఏం మాట్లాడలేదు, నువ్వు సైలెంట్గా కూర్చున్నావు అని ఇంట్లో వాళ్ళు చెప్పారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ నాన్న అక్క అన్న ఉంటారు కదా, వాళ్ళు చెప్పారంట. అదే మనం కూడా ఇక్కడ అన్నది. పవన్ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రైజ్ చేయట్లేదు, వాళ్ళు నువ్వు సెల్ఫిష్ అన్నప్పుడు గయ్యను పడిపోవాలి కదా, వాళ్ళ మీద ఉన్నదో ఏదో ఒకటి అనేసేయాలి. అక్కడ ఏమి అసలు డిస్కషన్ కూడా ఏం పెట్టలేదు అక్కడ. నువ్వు సెల్ఫిష్ అంటే తల ఊరుకుంటున్నాడు సైలెంట్గా. ఆ శ్రీముఖి క్యూట్ బాయ్ అన్నట్టు క్యూట్ బాయ్ లాగా ఉండిపోతున్నాడు, కూర్చుంటున్నాడు సైలెంట్గా. తర్వాత తనేంటో రుజువు చేసుకోవాలని వచ్చాడు. కానీ రుజువు చేసుకునే దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తేనే కదా రుజువు చేసుకోవడానికి BB9 ప్లాట్ఫామ్లో మీకు వెళ్ళేది. రుజువు చేసుకోవాలంటే ఇష్టం దాటాలి కదా, మాట్లాడాలి. మాట్లాడకుండా అట్లా కూర్చుండే వల్ల అది మైనస్ అయింది. గేమే కాదు కదా, మాట్లాడాలి కదా, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో కాంట్రవర్సీ చేయాలి, దేంట్లో దాంట్లో దూరిపోవాలి. శ్రీజ చూడండి, దేంట్లో దాంట్లో దూరిపోద్ది దమ్ము శ్రీజ. నేనున్నాను నా దమ్ము చూడండి, ప్రతి ఒక్క దాంట్లో దూరిపోయింది, ప్రతి ఒక్క మాటల్లో కలిపేసిద్ది, మాట్లాడేసిద్ది. అట్లా ఏదో ఒకటి కల్పించుకోవాలి. అక్కడ BB9లోకి అడుగు పెట్టాలంటే ఏదో ఒకటి కల్పించుకోవాలి, ఏదో ఒక లొలి చేయాలి, ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలి. అది పవన్ సైలెంట్గా ఉంటావు. అయితే ఈరోజు చేసిన గేమ్లో మాత్రం ఆ మూటల్లో పట్టుకోమంటే డిమాన్ పవన్, ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఇద్దరు జట్టి, జవాను ఈ డిమాను. ఆ మూటలు పట్టుకోమంటే వెళ్ళిపోయి దాని మీద పడుకున్నాడు. పడుకుంటే ఉపయోగం ఆ కాళ్ళ సందు కూడా చేతుల సందు కూడా మొత్తం లాగేసుకున్నారు వాళ్ళు. ఈయన కొన్నే మిగిలే. సరే మూటలు వేసేదంటే కూడా చాలా బాగా వేసాడు. టై అయింది మనిషి, వీళ్ళకి టై అయింది. మనిషి దివ్య, పవన్ కళ్యాణ్ వీళ్ళతో టై అయితే ఇద్దరు 26 వచ్చినాయి. ఆ టై అయిన దాంట్లో మళ్ళీ సిరోగ మూట ఇచ్చి పెట్టమంటే మనిషి వేసాడు, గెలిచాడు. మర్యాద మనిషి గారన్న ఈరోజు డాన్స్ వేసింది మీరు చూశారు. అసలు అంత సైలెంట్గా, అంత డీసెంట్గా సైలెంట్గా కూర్చునే పర్సన్ ఈరోజు ఏందబ్బా డాన్స్ ఏందబ్బా నాకు అర్థం కాలేదు. అంటే దానికి కారణం ఏంటంటే పాపం ఎల్లో కార్డు వచ్చినాయి అంతకుముందు. ఆ ఎల్లో కార్డుని గెలిస్తే వెనక్కి తీసుకుంటానని చెప్పాడు అభిజిత్. దానిలో భాగంగా గెలిచాడు కదా, కార్డు వెనక్కి వెళ్ళిపోయినందుకు అంత సంతోషపడిపోయాడు పాపం. అంత అంటే
ఎంత ఇంట్రెస్ట్, ఎంత తపన ఉందో చూడండి. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయినా కానీ ఎంత తపన ఉందో చూడండి BB9లోకి అడుగు పెట్టాలని. అది వెళ్ళిపోయినాక పిచ్చ డాన్స్ వేసేసాడు బాగా. వెళ్ళిపోయింది ఎల్లో కార్డు. మరి ఓటింగ్ అప్పీల్ ఎవరికి ఇస్తామంటే దివ్యాకి ఇచ్చాడు. అసలు దివ్య ఏం చేస్తుంది? దివ్యాకి ఇచ్చాడు. ఇక్కడ అస్సాం టికెట్లు పుచ్చుకునే వాళ్ళు ప్రసన్న, శ్వేతనే కాదు, అనుష ఉంది, శ్రేయ ఉంది, కల్కి ఉంది, నెక్స్ట్ ఈఎంఐ దివ్య ఉంది, ఇంకొన్నారు క్యాండిడేట్స్. వాళ్ళు కూడా వెళ్తారు వెనక ముందుగా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఓకే, ఎందుకంటే సరిగ్గా ఓటింగ్ లేదు వాళ్ళకి, ఓటింగ్ సరిగ్గా పట్టలేదు. పైగా శ్రేయ ఏమో ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రీ అప్పుడే నెల్లూరు అని చెప్పింది, నిన్న ఓటింగ్లోనే బెంగళూరు నుంచి వచ్చారని చెప్తుంది. మరి ఏది కరెక్టో మరి నాకు అర్థం కాలేదు. ఈరోజు అయితే మాత్రం అమ్మాయి ఒంటరి మిగిలిపోయింది. ఎవరు ఫ్రెండ్షిప్ కింద ఆ శ్రేయని తీసుకోలేదు. ఓకే, ఇప్పుడైతే మాత్రం వాళ్ళిద్దరు వెళ్ళినా దివ్యాకి ఓటింగ్ హక్కు ఇచ్చాడు. ఎందుకు? అభిజిత్. ఎందుకంటే ఎల్లో కార్డు మీరు తీసుకున్నాను కాబట్టి మనిషిది దివ్యాకి ఇచ్చాడు. దివ్య చెప్పింది బాగానే ఉంది, పక్కన పెడితే మనిషికి కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఓట్ అపీల్ చేయడం ముఖ్యం కాదు, అక్కడ గేమ్ కానీ ఆడ ఆడే విధానం కానీ మాట కానీ అన్నీ చూస్తారు ప్రేక్షకులు. ప్రేక్షకులకి అడ్డమైంది ఏది ఉండదు అక్కడ. ఓటింగ్ ద్వారా ఎవరిని గెలిపించగలరు, ఎవరిని ఓడగొట్టాలో ఓడిపించగలరు. అట్లా కాకుండా ఇప్పుడు బయట ఓటింగ్ వేసుకోండి, మేము చెప్తున్నాము, మీ ఇష్టమైన కంటెస్టెంట్లకి ఖచ్చితంగా ఓటు వేసుకోండి, గెలిపించుకోండి, BB9 స్టేజ్ మీద చూసుకోండి అని చెప్తున్నాం. కానీ చెప్పే అన్నీ కూడా ఈ ఓటింగ్ అంతా కూడా మాదంతా కూడా ఇక్కడ వరకు అసలైన ఓటింగ్లో అక్కడ ఎవరికి ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎవరికి ఎంత వెయిట్ ఉందనేది ఆ జియో హాట్స్టార్లో వేస్తారు. ఆ బీబీ టీం వాళ్ళకే తెలుస్తుంది ఎవరు BB9కి 5 మెంబర్స్ వెళ్తారనేది. ఆ BB9 టీం వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇవన్నీ కూడా బయట కూడా మన ఊహాగానాలు, మనకేసి ఓటింగ్ పెట్టి మన గెస్సింగే. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇప్పుడైతే ఇద్దరు వెళ్ళిపోయారు బయటికి. మరి ఆటలైతే బాగానే ఆడుతున్నారు, గట్టిగానే ఆడుతున్నారు. ఈరోజు మెయిన్ ఏంటంటే తేజ గారు వచ్చారు, డైరెక్టర్ గారు వచ్చారు. ఆ డైరెక్టర్ గారు చాలా మంచోడు, సామాన్యుల్ని మంచి హీరోలను చేసే తత్వం గల మనిషి. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ని బయటికి తీస్తాడు. ఇప్పుడు వచ్చి కూడా శ్రీముఖికి నెక్స్ట్ సినిమాలో ఆప్షన్ ఉందంట, నవదీప్ గారు కూడా ఛాన్స్ ఉందంట నెక్స్ట్ మూవీలో. వీళ్ళిద్దరు ఉండబోతున్నారంట సినిమాలో, అదే చెప్తున్నారు అక్కడ. కాబట్టి ఆయన మంచి మాట చెప్పాడు, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఓటు వేయండి, గెలిపించండి అని చెప్పాడు. అందుకే టాలెంట్ ఉన్న వాళ్ళని చూడండి. టాలెంట్ లేదు, సింపతిలకు పోయి జాలితో ఇది కాదు, వాళ్ళకి టాలెంట్, వాళ్ళు ఆడే విధానం అంతా చూసి ఓటేసి BB9 స్టేజ్ మీద నిలబెట్టండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.